project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు కనీసం జ్ఞానం ఉందా? కొమరం భీం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? రైతులకు మీరు ఇచ్చిన బోనస్ ఎప్పుడు ఇస్తారు అని నేరుగా ఆసిఫాబాద్ ఆదివాసీ ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రశ్నిస్తుంది. ఈరోజు ఆ రైతు నిరసన దీక్షలో పాల్గొంది. మనతో పాటు ఎమ్మెల్యే కోవలక్ష్మి ఉంది, మాట్లాడిద్దాం. మేడం, ఏంటి నేరుగా ముఖ్యమంత్రి కనీసం జ్ఞానం ఉందా? అవును, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రావడానికి కోసం వందల హామీలు ఇచ్చారు గ్రామాలలో. కానీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఇవాళ రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామన్నారు ఎకరానికి. ఏదైతే రైతు రుణమాఫీ 2 లక్షలు ఇస్తామన్నారు. ఏదైతే రైతులు పండించిన వంటి పంటకి ఏదైతే క్వింటాలకి బోనస్ 500 చొప్పున ఇస్తామన్నారు. ఎక్కడ ఇస్తున్నారు? ఇవాళ రైతులకు హామీ ఇచ్చేసి ఇవాళ ఇప్పటి వరకు కూడా మరి 100 రోజులు మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే మేము 100 రోజులకే 6 గ్యారంటీలు కూడా హామీలు కూడా ఇస్తామన్నారు. 100 రోజులు దాటిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు మరి ఏ హామీలు నిలబెట్టారు? రైతులకు రుణమాఫీ ఇచ్చారా? అడుగుతున్నాం. రైతులకు ఇవాళ బోనస్ ఇచ్చారా? అడుగుతున్నాం. రైతులకు ఇవాళ ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అవి ఇచ్చారా? మేము అడుగుతున్నాం. ఇవాళ వాళ్ళు చెప్పినా మేమేదో కలిపి మేము చెప్పట్లేదు. ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినా మేము అడుగుతున్నాం. ఇవాళ ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయి. ఇవాళ మహిళలకు 2,500 రూపాయలు ప్రతి మహిళకు గృహిణికి ఇస్తామన్నారు. అవి ఇస్తున్నారని అడుగుతున్నాం. మరి ఎవరైతే గ్యాస్ సిలిండర్ 500 ఇస్తేనే ఇస్తామన్నారు. 1,000 రూపాయలు కట్టాలి. ఏదైతే సబ్సిడీ వస్తుందో అది ఈయన ఇచ్చేది ఏమున్నది? గతంలో మన కేంద్ర ప్రభుత్వం నుంచి అదే దీపం పథకం నడుస్తుంది. ఈయన కొత్తగా ఏమి ఇచ్చింది ఉంది? మేము అడుగుతున్నాం. ఇవాళ 500 ఇస్తామని చెప్పినారు. గ్యాస్ సిలిండర్ కూడా అది ఎక్కడ ఉంది చెప్పండి. ఏవైతే ఇల్లు ఏదైతే పల్లెలలో ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులకు చెప్పేసి మరి ప్రజాపాలనని తీసుకొచ్చారు. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకొని మరి ఇప్పటి వరకు ఆ దరఖాస్తులు ఏమైనాయి మేము అడుగుతున్నాం. 100 రోజులు పూర్తిగా అయింది కాబట్టి మేము ప్రతిపక్షంగా అడుగుతున్నాం. ఇవాళ ఎండాకాలం ఉంది, తాగునీరు లేదు, సాగునీళ్ళు లేదు. ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా. ఇవాళ 3 నెలలకే మరి వ్యతిరేకంగా వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా ఏమంటున్నారు అనేది మీరు మీడియా మిత్రులు, ఇవాళ ప్రెస్ మిత్రులు మీరు గ్రామాల పోయి అడగండి. మేము చెప్పడం అని కాదు, మేము ఏదో ప్రతిపక్షంగా ఉండి మేము చెప్తున్నామని కాదు. ఈరోజు గ్రామాలలో పోతే తెలుస్తుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఆ రోజు ఎవరైతే రైతులు ఆనందంగా ఉండాలి, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని గత ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజు రైతుల గురించి రైతు బంధు ఇవ్వాలి, రైతు రుణమాఫీ ఇవ్వాలి. ఆ రోజు 1,00,000 రూపాయలు ఇచ్చారు, రుణమాఫీ అవుతుంది. తర్వాత ఏదైతే వాళ్ళకు రైతులకు ఎవరైతే చనిపోయిన వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి రైతు బీమా చేశారు. ఎవరైతే చనిపోయిన వాళ్ళు కూడా పాపం వాళ్ళ కుటుంబానికి కూడా మరి 5 లక్షల రూపాయలు కూడా మేము ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము అడుగుతున్నాం, మరి అవన్నీ కూడా మీరు హామీలు ఇచ్చారు, ప్రజలకు ఎందుకు చేయట్లేదని మేము అడుగుతున్నాం. ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతున్నాం, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు వెనుక తిరగడం కాదు, మేము గేట్లు ఓపెన్ చేసినామని కాదు. ఇవాళ ఏ గేట్లు ఓపెన్ చేయాలి? మీరు నీళ్ళు ఇవ్వడానికి గేట్లు ఓపెన్ చేయండి. ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులను మీరు రిపేర్ చేయండి. ఇవాళ కొమరం భీం ప్రాజెక్టు ఉందో అది మీరు రిపేర్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చే వర్షాకాలంలో మళ్ళీ నెక్స్ట్ మీరు ఏదైతే మన బట్టివాక్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇటు కొమరం భీం ప్రాజెక్ట్ కావచ్చు, కెనాల్స్ కట్టడానికి కూడా డబ్బులు ఇవ్వండి మేము అడుగుతున్నాం. ఇవాళ రైతులకు మంచిగా చేయండి, రైతులు మిమ్మల్ని మంచిగా మెచ్చుకుంటారు. కానీ ఈరోజు మేము గేట్లు ఓపెన్ చేసినాము. ఎవరికి ఓపెన్ చేసినామండి? మీరు ఎవరికి ఓపెన్ చేస్తారు? ఇవాళ ఎవరైతే దొంగలు వచ్చారో ఆ దొంగలు మేము పార్టీకి వచ్చారు మళ్ళా. కానీ ఎవరైనా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు, పార్టీకి కట్టుబడి ఉండేవాళ్ళు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి మీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఇవాళ దానేని నాగేందర్ కావచ్చు, కేశవరావు కావచ్చు, వీళ్ళు అటువంటి వాళ్ళు వచ్చి దొంగలు. కానీ మళ్ళీ మా దగ్గరకు వచ్చి 10 సంవత్సరాలుగా పదవులు అనుభవించి మళ్ళీ మీ దగ్గరికి మళ్ళీ రిటర్న్ వచ్చిర్రు.
కాబట్టి అటువంటి దొంగల గురించి కానీ ఎవరు కూడా మాట్లాడారు. ఇవాళ నిస్వార్థంగా నీతి నిజాయితీగా ఇవాళ పార్టీకి కట్టుబడి ఉన్న వాళ్ళు బరబ్బర్ బీఆర్ఎస్ పార్టీకి ఉంటారు. కాంగ్రెస్ పార్టీ గేట్లు ఓపెన్ చేసింది. ఆ గేట్ల ఓపెన్లో ప్రధానంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందని ప్రచారం జరుగుతుంది. ఏంది ఎంతవరకు? అది తప్పు. మేము ఏం చెప్తున్నామంటే ఛానల్ వాళ్ళకు కూడా మీడియా వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము. మేము చెప్పామా ఆ మీడియా ఛానల్ వాళ్ళకు? ఇవాళ తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే మేము పోవట్లేదు కాబట్టి తప్పుడు ప్రచారం ప్రజల్లో వెళ్ళాలి అనే మాత్రమే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప కానీ ఏ రోజు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్తామని అనుకోలేదు. మా ఫాదర్ మేము రక్తం కాంగ్రెస్ రక్తంలో పుట్టిన వాళ్ళం మేము. నేను కాంగ్రెస్ వ్యాధి బిడ్డని అయినా నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. మా నాన్నగారు కోట్నక్క భీమరావు 2 సార్లుగా మంత్రిగా ఉన్నారు, 5 సార్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఈ రోజు నేను బీఆర్ఎస్ పార్టీలో నేను దాదాపు 2010 నుంచి ఇప్పటి వరకు నేను కొనసాగుతున్నాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా నేను తప్పు నిస్వార్థంగా నన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి నా ప్రజలు ఇక్కడ గెలిపించారు. నన్ను నమ్మి ముఖ్యమంత్రి గారు నాకు టికెట్ ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఇప్పటి వరకు కూడా నాకు 3 సార్లు కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇక్కడ ఇవ్వడం, తర్వాత నాకు జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఇవ్వడం, ఇవన్నీ కూడా మేము మర్చిపోయి నీతి నిజాయితీకి మేము కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా అటువంటి ఎవరైతే ఛానల్స్ వాళ్ళు ఉన్నారో వారికి తగిన బుద్ధి చెప్తాం. ఎందుకంటే తప్పుడు ప్రచారం చేయొద్దు. తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళు ఎవరైతే తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు ఆ ఛానల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా మేము కేసేస్తాం. ఎందుకంటే ఇవాళ ఒక ఆదివాసీ బిడ్డగా ఇవాళ మమ్మల్ని ఇవాళ తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్టు? ఈరోజు మేము అడుగుతున్నాం, మమ్మల్ని అడిగారు ఆ ఛానల్ వాళ్ళు ఎట్లా ఇస్తారు, ఆ ఫోటో ఎట్లా ఇస్తారు? ఇవాళ కోవలక్ష్మి కూడా మరి కాంగ్రెస్ పార్టీలో పోద్దని ఎట్లా ప్రచారం చేస్తారు? అందుకోసం వాళ్ళ మీద కూడా మేము ఖచ్చితంగా వాళ్ళని కూడా ఏ విధంగా చర్య తీసుకోవాలో ఆ విధంగా మేము చర్య తీసుకుంటాం. మేము అటువంటి పార్టీలో చేంజ్ అవుతారు అనేది మేము ఇప్పుడు చెప్పాం కదా. ఈ దానం నాగేందర్ వాళ్ళు కానీ కేశవరావు వాళ్ళు అటువంటి వాళ్ళకు ఇప్పుడు పదవులు కావాలి. పదవులు ఉంటే వాళ్ళకు ఏది కూడా గుర్తురాదు. 10 సంవత్సరాలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మన బీఆర్ఎస్లో ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేటప్పుడే మళ్ళీ కేసీఆర్కు గుర్తొస్తుంది, దానంకు గుర్తొస్తుంది, ఇంకెవరికో చాలా మందికి గుర్తొస్తుంది. మేము ఇవాళ చెప్తున్నాము ఏ పార్టీ కూడా మేము పోము. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీలో మా ఫాదర్ ఉన్నా కూడా మేము ఆ రోజే మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. మా సిస్టర్ సరస్వతి గారు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా మోసం చేసిరానే ఆమె కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాం. మేము కేసీఆర్ గారితోనే వెంట ఉంటాం. ప్రధానంగా ఒక విషయం చెప్పండి మేడం. ఆదివాసీ ప్రాంతంలో ఉద్యమాల్లో మీరు కీలక పాత్ర. గతంలో టీఆర్ఎస్ ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సిద్ధకర్తలు కూడా మీరు కీలక పాత్ర చెప్పండి. ఎందుకు ఈ ప్రచారం అంతా ఎందుకు జరుగుతుంది? మీ చుట్టూ కార్యకర్తలు ఏమన్నా ఈ రూమర్ ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు, ఏంటి అసలు? ఇవన్నీ రూమర్స్ అనేది మా కార్యకర్తలు కాదు, మా నాయకులు కాదు, ఎవరు కాదు, ప్రజలు కూడా కాదు. ఈ రూమర్స్ అంతా పుట్టించేది కాంగ్రెస్ వాళ్ళే. కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి టార్గెట్ చేయడము, ఇబ్బంది పెట్టడము, పనుల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, మమ్మల్ని ఇబ్బంది పెడితే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేస్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తారనేది వాళ్ళు చేస్తున్నారు. కానీ మేము అటువంటికి లొంగం. మేము బరోబ్బర్ మా హక్కు, మా ఎమ్మెల్యేగా ఇక్కడ నన్ను గెలిపించారు ప్రజలు, మా హక్కు. మేమంతా కూడా అభివృద్ధిలో కావచ్చు అన్నిట్లో కూడా మేము ప్రభుత్వం తరఫున మేము పోరాడతాం. ఇంకోటి ఏమంటే వాళ్ళు చేస్తుంది ఏమంటే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రూమర్స్ పుట్టిస్తున్నారు, వేరేది ఏమి కాదు. మేము ఎవరికి మా కార్యకర్తలు ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, ఎవరినైనా అడగండి, ఏ కార్యకర్త కూడా పార్టీ వదిలేసి పోయే సిద్ధంగా లేరు. చిన్న కార్యకర్త కూడా నేను చెప్తున్నా, చిన్న కార్యకర్తగా లేరు. ఎందుకంటే ఇవాళ కోవలక్ష్మికి ఇవాళ భారీ మెజార్టీతో ప్రజలు కారు గుర్తు కోటేసి గెలిపించారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ మా కార్యకర్తలందరూ కూడా మరి కోవలక్ష్మికి నమ్మకంతో మా ఇంట ఉన్నారు. మా జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, పార్టీ అధ్యక్షులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మా నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అరేనాస్లో కాకుండా మొన్న మేము ప్రెస్ మీట్లో కూడా చెప్పాం. అందరు కూడా మేము కూర్చొని ఇంత మేము చెప్పాము కూడా ఇదంతా రూమర్స్ ఎందుకు పుట్టిస్తున్నారంటే ఇక్కడ మళ్ళా కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది అనే కోవలక్ష్మి అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా మరి ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి
మన కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే సీతక్క మీతో మాట్లాడింది, పార్టీలోకి ఆహ్వానిస్తుంది. ఆదివాసి కాబట్టి ఈక్వేషన్ తప్పు అది. సీతక్క ఎప్పుడు కూడా నాతో మాట్లాడలేదు, నేను సీతక్కతో కూడా ఎప్పుడు మాట్లాడలేదు. వాస్తవంగా ఈ పార్టీ విషయాలు మేము ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఏదైతే మేము మీటింగ్లో పోయినప్పుడు మేము అభివృద్ధి విషయంలో కానీ మా నియోజకవర్గంలో ఆమెకు మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే మీటింగ్లకు ఆమె వచ్చినప్పుడు అధికార మీటింగ్లో ఆమెకు మా నియోజకవర్గ సమస్యలు మేము చెప్పినాం తప్ప కానీ ఇప్పటివరకు ఆమెతో మాట్లాడింది సందర్భం ఏమీ లేదు. కోవలక్ష్మి మేడంను ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉంది, పైలట్ లాంటి బంద్ చేసేసిండ్రు, పైలట్ లేకుండా సెక్యూరిటీ ఇవ్వకుండా ఒక రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది అంటున్నాను, నిజమేనా? నిజమే కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇవాళ మాకు మన ఏంటి ఎస్కాట్ లేదు, సెక్యూరిటీ కరెక్ట్ లేదు. నిన్న కూడా మేము కొన్ని పెళ్ళిళ్ళు ఉండే మారుమూల ప్రాంతాలలో, చీకటి అయింది, 9 అయింది, మేము వెళ్ళలేకపోయినాం. 2 గన్మెన్లు పట్టుకొని ఎట్లా పోతాం? ఇవాళ సెక్యూరిటీ ఇప్పుడంటే మన ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది, కానీ దాదాపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి నాకు ఎస్కాట్ బంద్ చేశారు. అంటే ఒక ఆదివాసీ మహిళగా ఇవాళ ఎస్కాట్ బంద్ చేయడం ఏంది? ఎవరి ప్రోటోకాల్ వాళ్ళకే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మేము ఎమ్మెల్యేలు కాదా? మమ్మల్ని ప్రజలు గెలిపియలేదా? అంటే వాళ్ళకు ఒక కక్ష, ఈర్ష, వీళ్ళని ఇబ్బంది పెడితే మా కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తారని. ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు. ఫైనల్ గా ఏం చెప్పబోతున్నారు? కోవలక్ష్మి ఏం చెప్పబోతుందంటే, మా ప్రజలందరూ కూడా నన్ను నమ్ముకొని, కేసీఆర్ సార్ నమ్ముకొని, ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందరు కూడా దేవుళ్ళు, వాళ్ళు ఎవరికి ఓటేయాలి అనేది వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి నన్ను భారీ మెజార్టీతోని, మరి 23,000 మెజార్టీతో నన్ను గెలిపించారు. కాబట్టి నేను ప్రజలతోనే ఉంటాను. ప్రజలు నన్ను నమ్మకంతో గెలిపించారు. నా పార్టీ కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితోనే నేను ఉంటాను. పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మేము ప్రతిపక్షంలో మేము ఉంటాం, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటాం. 5 సంవత్సరాలుగా మేము ప్రజల సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు చేసిన వంటి ప్రజా వ్యతిరేకంగా కార్యక్రమాలని మేము ఎండగడతాం. ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన ఉండి పోరాడతాం. చివరిగా మీతో అదే అడగబోతున్నాను, ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ ప్రజల గురించి కోవలక్ష్మి సమస్యలపై ఏ విధంగా ఉద్యమం చేయబోతున్నారు? తప్పకుండా ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం అట్లా చేస్తాం. మా హక్కులు మాకు ఇవ్వాలి. మా ప్రాంత ప్రజల కోసం ఇవాళ అభివృద్ధిలో మా ఏవైతే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రభుత్వానికి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అందరికీ ముఖ్యమంత్రియా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ముఖ్యమంత్రియా? ఒక మినిస్టర్గా ఇక్కడ సీతక్క గారు ఉన్నారు, ఆమె అందరికీ మంత్రినా, లేకుంటే ఒక కాంగ్రెస్ పార్టీకి మంత్రినా? ఇవాళ ప్రభుత్వం నుంచి ఏవైతే అభివృద్ధి ఇక్కడ ఏవైతే బ్రిడ్జ్ కావచ్చు, ఇవాళ రోడ్స్ కావచ్చు, ఇవాళ ప్రాజెక్టులు కావచ్చు, ఇవాళ రైతు సమస్య కావచ్చు, ఇవాళ విద్యార్థుల సమస్యలు కావచ్చు, ఇవాళ ఏ సమస్య ఉన్నా కూడా, రైతుల సమస్య కావచ్చు, ప్రజల సమస్య కావచ్చు, ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా మేము మన ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం. వాళ్ళు ఖచ్చితంగా చేయవలసిందే. చేయకపోతే వాళ్ళ ప్రభుత్వమే మైనస్ అవుతుంది, అంతే కదా. ఓకే, ఇది పరిస్థితి. ప్రధానంగా నేను ఏ పార్టీలో పోను, కేసీఆర్ అడుగుజాడలో నడుపుతాను. ముందు నుండి కూడా ఉద్యమాల్లో నేను ఉన్న వ్యక్తిని కాబట్టి పూర్తి స్థాయిలో కేసీఆర్ తోటే ఉంటాను. సమస్యల పైన పోరాటం ఉండబోతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఆదివాసీ ప్రాంతంలో సమస్యలను పరిష్కరించాలి, గేట్లు ఎత్తడం కాదు, కొమరం భీం ప్రాజెక్టు గురించి ఆలోచించాలి, సాగునీరు ఇవ్వాలి, తాగునీరు ఇవ్వాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కోవలక్ష్మి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటుంది. మా డిఎన్ఏనే కాంగ్రెస్, కానీ మా తండ్రి 5 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఒకసారి మంత్రి చేశాడు. అయినా నేను గతంలో టీడీపీలో ఉన్నాను, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను, కేసీఆర్ అడుగుజాడలోనే నడతానని నేరుగా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే కోవలక్ష్మి చెప్పిన పరిస్థితి కనబడింది. కెమెరా సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.